అన్న మీదేందన్నా ఇప్పుడు సస్పెండ్ చేసిరా రిమూవ్ చేసిరా? సస్పెండ్ టు రిమూవల్ కేసు వచ్చేసి నాది. నేను డ్రైవర్ని, సత్తుపల్లి డిపో, ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి డిపో. రిక్రూట్మెంట్ వచ్చి 2012లో అపాయింట్మెంట్ అయ్యాము. 2014లో రెగ్యులర్ అయింది. 2017 జూన్లో యాక్సిడెంట్ జరిగింది. సత్తుపల్లి టు బిహెచ్ఎల్ డ్యూటీకి వస్తుండగా ఎర్లీ మార్నింగ్ 4:30కి రామోజీ ఫిల్ స్ట్రీట్ దగ్గర లారీ వల్ల యాక్సిడెంట్ జరిగింది. అది అనుకోకుండా జరిగింది. గతంలో ఎప్పుడు కూడా 99లో నేను డ్రైవర్ అయ్యాను లారీకి. 99 నుంచి కూడా లారీ 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది. హెవీ వెహికల్ ఎప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ లేదు. నా లైసెన్స్ ఇంతవరకు యాక్సిడెంట్ లేదు. ఆర్టీసీలోకి వచ్చినాక కూడా, సెలెక్ట్ అయ్యి ఆర్టీసీలో వచ్చినాక కూడా 6 సంవత్సరాల్లో కూడా ఎలాంటి యాక్సిడెంట్ కేసు లేదు. ఫర్దర్గా యాక్సిడెంట్ కేసే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కానివ్వండి, టికెట్ కలెక్టెడ్ కానీ, వేరే ఇంకేదైనా లగేజ్ కేసులు కానీ ఎటువంటి కేసులు కూడా నాకు లేవు. అది మీరు చెక్ చేసుకున్నా కానీ నా పీకేస్ అలాగే ఉంటుంది. మనం దానివల్ల పిల్లలు చదువులకి డిస్టర్బ్ అయిపోయింది బాగా. ఇంట్లో ఫ్యామిలీ గడవడానికి కూడా చాలా పరిస్థితులు చాలా తారుమారయ్యాయి. యాక్సిడెంట్ జరిగింది అంటే ఒక వెహికల్ డ్యామేజ్ అవ్వటం కాదు, ఒక కుటుంబం డ్యామేజ్ అయింది, ఒక డ్రైవర్ ఫ్యామిలీ డ్యామేజ్ అయినట్టు లెక్క. కొత్త మోడల్ బస్సులు వస్తున్నాయి, కొత్త ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి, బస్సులు తయారవుతూనే ఉన్నాయి, రోడ్డు మీదకి వస్తున్నాయి. కానీ మరి ఆ నడిపేటువంటి మా డ్రైవర్ పరిస్థితులే రోడ్డు మీద పడుతున్నాయి, మళ్ళీ కోలుకునే పరిస్థితుల్లోకి వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ మళ్ళీ తిరిగి తీసుకుంటారు, విధులలోకి తీసుకుంటారు అని చెప్పిండు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినారు? ప్రభుత్వం ఎట్లా స్పందిస్తా ఉన్నది దీని పట్ల? ఇవి చాలా మీటింగ్స్ జరిగినాయి. ప్రజాభవన్లో అయితే, సెక్రటేరియట్లో అయితే, బస్ భవన్లో అయితే నాకు తెలిసి అయితే ఒక 30 మీటింగ్స్ కూడా జరిగినాయి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మాట ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడితే ప్రజా రవాణా ప్రజా వ్యవస్థ ఇబ్బంది పడుతుందని చెప్పారు అప్పుడు. కానీ చెప్పిన మాటకి కట్టుబడి ఉండి ఆ ఉద్యోగాలు ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చి, డెబిట్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏదైనా ఒకటి చేస్తే మళ్ళీ భయం ఉంటుంది. అంతేగాని పూర్తిగా ఉద్యోగులు తీసేయడం అంటే అది కోర్టులు కూడా సమ్మతించట్లేదు. కోర్టులో జడ్జిలు కూడా ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు తీసేసి హక్కు లేదని చెప్తున్నారు. గతంలో కూడా మా పెదనాన్న వాళ్ళు చేశారు ఆర్టీసీలో, మా మామ వాళ్ళు చేశారు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు. వాళ్ళకి ఏదైనా అప్పుడు యాక్సిడెంట్, డ్రైవర్ అయితే యాక్సిడెంట్ జరిగితే, కండక్టర్ అయితే వేరే ఇన్స్టిట్యూషన్ జరిగితే ఒక పనిష్మెంటు, డెబిట్, శాలరీ రికవరీ ఏదో ఒకటి చేసి వరంగల్లో ట్రైనింగ్ ఇచ్చి, డ్రైవర్కి యాక్సిడెంట్ జరిగితే మళ్ళీ వరంగల్లో ట్రైనింగ్ ఇచ్చి సస్పెన్స్ పీరియడ్లో జీతం ఇస్తూ, హాఫ్ శాలరీ జీతం ఇస్తూ, మళ్ళీ ఆ పనిష్మెంట్ ఏదైతే ఆ పనిష్మెంట్ ఇచ్చి వరంగల్లో ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్లో కూడా జీతం ఇచ్చి మళ్ళీ డ్యూటీలోకి తీసుకొని చేసుకునేది. కానీ మళ్ళీ జరిగేది కాదు కదా. అప్పుడు కూడా మళ్ళీ జరిగేది కాదు. మామూలు యాక్సిడెంట్ జరిగిందని ఆపటం వల్ల యాక్సిడెంట్ ఏమి ఆగట్లేదు. అది ఎలా జరుగుతుంటే ఎలా రాసిపెట్టి అలా జరుగుతున్నాయి. నాకు ఉద్యోగం ఇప్పుడు ఉంటే యాక్సిడెంట్ ఆగలేదు కదా. ఏదో ఒక మనం కరెక్ట్గా ఉంటే ఎదుటోళ్ళు కరెక్ట్గా ఉండరు, మనం కరెక్ట్గా ఉంటే ఎదుటోళ్ళు కరెక్ట్గా రారు. కాబట్టి అనుకోకుండా జరుగుతుంటాయి. ఏదైనా కావాలని చేసుకునే వాళ్ళం కాదు మేము. ఎందుకంటే మా పరిస్థితి, మా ఉద్యోగాలు ఏంటో మాకు తెలుసు, మా బ్రతుకులేందో, మా ఆస్తులు, మా విలువలు ఏంటో మాకు తెలుసు. కాబట్టి మేము లక్షల కోట్లు ఫ్రాడ్ చేయాలనే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మాకు అవకాశం ఉంటుంది, కష్టపడే అవకాశం మాకు వచ్చింది ఒక డ్రైవర్గా. అదే తప్ప వేరే మాకేం తెలియదు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఏదైనా సరే గవర్నమెంట్ స్పందించి, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఐఏఎస్ దివ్య మేడం గారు, గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్న కమిటీ ఒకటి వేశారు కదా, కమిటీ ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈ రిమూవల్ నుంచి తీసేసి విధుల్లోకి తీసుకుని ఇంక్రిమెంట్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా. నా యాక్సిడెంట్కి బస్సుకు డ్యామేజ్ 74,000 డ్యామేజ్ అయింది. నా యాక్సిడెంట్కి ఆ 74,000 శాలరీ రికవర్ పెట్టుకుంటే నేను బంగారులో కట్టుకుంటాను. నాకు యాక్సిడెంట్ సంబంధం లేదు అంటలేదు కదా. నా చేతిలో జరిగింది యాక్సిడెంట్, కానీ పొరపాటు జరిగింది. యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగేది కాబట్టి నా డ్యామేజ్ చేసిన కట్టుకుంటా శాలరీ నుంచి. కానీ నాకు శాలరీ వస్తే నా పెళ్ళం పిల్లలు పోషించుకోవడానికి, మా అబ్బాయి కూడా 2 అబ్బాయిలు 1 అమ్మాయి, 3 ఫ్యామిలీ, 3 పిల్లలు, వాళ్ళ చదువులు కూడా ఆటంకం కలుగుతుంది. ఫీజులు కట్టలేకపోతున్నా, ఏదైనా అనారోగ్య సమస్యతో చూపించుకోలేకపోతున్నా. ప్రైవేట్గా చేస్తే ఏమి ఇస్తారు? 10,000 ఇస్తారు, 6-7,000 10,000 ఇస్తారు. ఆ 10,000లో బ్రతకాలంటే ఇవన్నీ తినుకుంటూ, ఇవన్నీ మార్కెట్లో కూడా అన్ని ఖర్చులు పెరిగినాయి. ఏదన్నా గట్టిగా జ్వరం వస్తే కూడా పిల్లలు చూపించుకోలేకపోతున్నాం.
మా పిల్లలు బాగా హై క్లాస్గా ఫస్ట్ ర్యాంకులు స్టేట్ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు ఇంటర్మీడియట్లో. కానీ మళ్ళీ ఫీజు కట్టే టైం ఫీజులు లేకపోతున్నాయి. మా బాబు పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో స్టేట్ సెకండ్ ర్యాంకు, ఎంపీసీ గ్రూపు సెకండ్ ర్యాంకు. బాబు 10th క్లాసు, పాప 8th క్లాసు. ఈ స్కూళ్ళు ఫీజులు అడుగుతున్నారు, జాబ్ లేదు. బాగా చదువుకున్నా కానీ వాళ్ళకి ఈ టైంలో మనం జాబ్ లేకపోవడం వల్ల వాళ్ళకి మంచి ఇదిగా హెల్ప్ఫుల్గా లేకపోతున్నాం. పేరెంట్స్గా చాలా బాధపడుతున్నాం అనమాట. ఈ పరిస్థితులు అర్థం చేసుకుని దయచేసి గవర్నమెంట్ మా ఉద్యోగాలు మాకు ఇస్తే జరిగిన తప్పు మళ్ళీ పదే పదే చేయాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే మేము ఉగ్రవాదులం కాదు, తీవ్రవాదులం కాదు కాబట్టి, మేము ఓన్లీ కార్మికులం కాబట్టి మా బాధలు అర్థం చేసుకొని తిరిగి మా విధుల్లో మమ్మల్ని చేర్చుకుంటే గవర్నమెంట్గా కృతజ్ఞత అవుతాం. మీదేందన్న సస్పెన్షన్ చేసిరా మొత్తం? రిమూవ్ అయింది. ఆర్టీసీ కండక్టర్ నేను, నర్సంపేట డిపో. హైదరాబాద్ నుంచి హన్మకొండ టైంలో రాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో టీటీఎల్ గారు నన్ను అటాక్ చేసి పట్టుకొని టిమ్ములో టికెట్ వచ్చిన దాన్ని, వైట్ టికెట్ వచ్చిన దాన్ని టిమ్ములో ఫీడ్ కావాల్సిన నెంబర్ అది మిషన్ ప్రాబ్లం వల్ల జరిగిన తప్పిదం, టెక్నికల్ ఇష్యూ. దానివల్ల నాకు కేసు రాసి ఇబ్బంది పాలు చేశాను. నన్ను ఇలా రోడ్డు మీద పడేసాడు. ఎప్పుడు జరిగింది? 2016లో జరిగింది. 2016 నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్ఎం గారికి అప్పీల్ పెట్టినా, డిఎం గారికి అప్పీల్ పెట్టినా, ఆర్ఎం గారికి అప్పీల్ పెట్టినాక కూడా 2 సార్లు 3 సార్లు అప్పీల్ పెట్టినాక కూడా నా ఫైల్ అనేది ఆర్ఎం ఆఫీస్కి రాలేదు. అది ఆ నర్సంపేట ఆఫీసులోనే ఉన్నది. అక్కడి నుంచి పంపించలేదు, వీళ్ళు పిలిపించుకోలేదు, తెచ్చుకోలేదు. శ్రీలత మేడం గారు వచ్చి నేను మళ్ళీ అప్పీల్ పెట్టినప్పుడు బాబుని సంగతి ఏందని పిలిచి అడిగితే, మేడం పరిస్థితి ఇదేనంటే తెప్పించుకొని కేసు తెప్పించుకొని చూసి దాన్ని పరిష్కారం చేస్తానన్నది. కానీ అది కుదరలేదు. మళ్ళీ కరీంనగర్ జోనల్ ఆఫీస్కి పెట్టుకుంటే జోనల్ ఆఫీస్ కూడా దాన్ని రిజెక్ట్ చేసిండు. ఈ విధంగా నేను ప్రతి ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నాను గత 7 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు ఈ విషయం? స్టార్టింగ్ మేము దాదాపు 15 నెలల నుంచి కూడా ఈ దృష్టికి తీసుకుపోతున్నాము. ప్రజాభవన్లో ఎప్పుడైతే ఓపెన్ అయింది, ప్రజాభవన్లో ఓపెన్ అయిన కాంచెల మీద తిరుగుతూనే ఉన్నాము. ప్రజాభవన్లో మాకు మంచి స్పందన ఇచ్చారు. దాదాపు 3 సభ్యుల కమిటీ వేసినారు. మాకు వచ్చే అవకాశం ఉన్నది కూడా మాకు స్పందించి మాకు ఒక మంచి అవకాశం అయితే కల్పిస్తామని చెప్పి దివ్య మేడం గారు మాకు మంచి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎండి సర్జనార్ గారు కూడా అనేకమైన కార్యక్రమాలు, ఆర్టీసీ గురించి అనేకమైన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. మంచి ఆలోచన గల వ్యక్తి సారు. ఆయన కూడా మా గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ ఎవరో ఒకరు చెప్పుడు మాటలో లేకపోతే కావాల్సుకొని చేసిన ప్రచారమో తెలియదు. కానీ ఆయన మీద అనేకమైన ఆరోపణలు లేపడము అది పొరపాటు, తప్పది. ఒక అధికారిని ప్రశ్నించేంత అవసరత మనకు లేదు. మనం చిన్న కార్మికులం. నా పరిస్థితి అయితే నా పిల్లల్ని చదివిపోలించుకోలేని పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్ పంపించాలంటే లేని పరిస్థితి నా పరిస్థితి. ఎవరికి చెప్పుకోగలుగుతాం? ఈ ఉద్యోగం తప్ప మాకు వేరే గత్యంతరం లేదు. కాబట్టి సర్జనార్ సార్ని గారిని వాళ్ళందరి తరపున క్షమించమని అడుగుతున్నాను సార్. ఒక్కసారి మాకు అవకాశం కల్పించండి. ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా మమ్మల్ని మీరు పెద్ద మనసుతోని మాకు ఒక్కసారి అన్నం పెడతారని ఆశిస్తున్నాం సార్. ఒక్కసారి మాకు అవకాశం కల్పించమని పదే కోరుచున్నాం సార్.